కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం శ్రీహరనాథుని అంతర్బహిరత్వములు. రచన గౌరవనీయులు శ్రీ తుమ్మలపల్లి వాసుదేవ జనార్దనరావు గారు. అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మకు అంతర్బహిత్యాలు లేవు. ఉంటే సమానంగా ఉండాలి. కానీ అతడే సగుణుడైనప్పుడు ఈ అంతర్బహిరత్వాలు వేరువేరుగా ఉండవచ్చును. కేవలం అతని ఇచ్ఛానుసారంగానే ఈ భేదం ఉంటుంది. కారణజన్ములైన మహాత్ములకు, అవతారులకు ఇది వర్తిస్తుంది. ఇక మామూలు వ్యక్తులకు ఈ తత్వాల పొంతన కుదిరే అవకాశమే లేదు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అనే సామెత ఆత్మానుభూతి కలగని వారి పట్ల యథార్థమే. కానీ జ్ఞానులైన వారికి మాత్రం పూర్తిగా వర్తించదు. మాయలో పడి కొట్టుకొని పోయేవారి తమోగుణ ప్రధానమైన ప్రాకృతమైన మనస్సుకు ఆత్మతత్వం అసలు బోధపడదు. ప్రశాంత మనస్కులకే ఆత్మసాక్షాత్కారం కలిగేది. సామాన్యులకు అంతరతత్వం మృగ్యమే, బాహ్యమే సర్వస్వం. ఈ బాహ్యతత్వానికి ప్రధానమైన మానసిక ప్రవృత్తి కూడా బాహ్యాభ్యంతర భేదంతో రెండు విధాలు కావచ్చును. కుటిల ప్రవృత్తి, నటన మనం చూస్తూనే ఉన్నాం. అందుకే దుశ్చితుడి తత్వం, సత్పురుషుని తత్వం వివరిస్తూ సూక్ష్మంగా మనస్త్వన్యం వచస్త్వన్యం కర్మణ్యన్యం దురాత్మతనః మనస్తేకం వచస్తేకం కర్మణ్యేకం మహాత్మనః అని శాస్త్రాలు వివరించాయి. ఈ ధర్మం సాధారణమైన మనుషులకి మాత్రమే సంబంధించినది. పురుషోత్తముడిగా నటించడానికి అవతరించిన శ్రీరాముడికి వర్తించింది. కానీ లీలామానుష వేషధారి అయిన శ్రీకృష్ణుడికి, శ్రీ కుసుమహరనాథుడికి వర్తించదు. కృష్ణుడు నటించాడు, శ్రీహరనాథుడు నటించాడు. శ్రీహరనాథుని మాటలు అవగతం చేసుకోవడం అంత సులభం కాదు. పిచ్చివాడి మాటలు పట్టించుకోకండి. పిచ్చి మాటలు పిచ్చి వాళ్ళకే అర్థమవుతాయి అని చాలాసార్లు చెప్పాడు. మళ్ళీ సమయం వచ్చినప్పుడు అర్థమవుతాయి అని ఆయనే చెప్పాడు. నా అంతర్బహిర్తత్వాలు వేరు అంటూ తన రహస్యాన్ని ఒక ఆంతరంగిక ఏకాంత భక్తుడికి బట్టబయలు చేశాడు. నా జీవితం ఒక సీలు వేయబడిన గ్రంథం. నేనెవరినని ఆలోచించకండి, కానీ నన్ను మరిచిపోకండి మొదలైన వాక్యాలు శ్రీహరనాథుని ఆంతర్యం ఊహించుకొనటానికి అనువైన సూక్ష్మమైన ఆధారాలే. మాతృశ్రీ కుసుమకుమారీ దేవిని నీవు రాధవి అని సంబోధించడం, హరగోపాలని ప్రకటించుకోవడం స్థూల బుద్ధికి కనిపించే శ్రీహరనాథుడి అంతర్తత్వం. ఒక నటుడు రంగస్థలంపై నటించేటప్పుడు ఆ పాత్రలా జీవించాలి. వ్యక్తిగా బహిర్గతం కాకూడదు, లేకపోతే రసాబస అవుతుంది. అలాగే మానవుడిగా నటించటానికి వచ్చిన శ్రీహరనాథుడు గోపాలుడిలాగా ప్రవర్తిస్తే రసాబస అవుతుంది కదా. కానీ విజ్ఞులైన వాళ్ళ కళ్ళు భగవంతుడినైనా కప్పలేడు, బయటపడిపోతాడు. నేను పాపిని, నికృష్టుణ్ణి, కేవలం మీపైనే ఆధారపడి ఉన్నాను. నన్ను కరుణించండి. నా గురించి కృష్ణుడికి చెప్పండి. కృష్ణుడు మీ మాటలు వింటాడు. నా ఆశలన్నీ మీరే అన్న హరనాథుడే గోలోక బృందావనానికి దారి నాకు తెలుసు. నిశ్చయంగా మిమ్మల్ని బృందావనానికి తీసుకువెళ్ళగలను అని కూడా అన్నాడు. మానవ రూపంలో ఉండి మానవుల్ని తప్పుదోవ పట్టించేందుకై పుట్టిన కలిపురుషుడి నమ్మకమైన బంటుని నేను. నా అంతర్బహిర్తత్వాలు వేరు కనుక నన్ను గుర్తించేందుకు మీరు కొంత ఇబ్బంది పడ్డారు కదా అని అన్నాడు.
తాను అసమర్థుడినని చెప్పుకుంటూ ఇతరుల హృదయాన్ని ఆనందింపచేయాలని నా జీవితమంతా ప్రయత్నిస్తున్నాను. ప్రతిసారి వేరే వేరే రూపాల్లో నా యజమానులకి అనుగుణంగా నా స్వభావాన్ని మార్చుకుంటూ వస్తున్నాను. నేను వారి వంశంలో ఉన్నాను కనుక నానా రూపాల్లో ఉండేటట్లు వాళ్ళు చేస్తున్నారు. ఎదురు తిరిగి ఒక్క మాట అనడానికి కానీ, వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు వేయడానికి కానీ నేను పూర్తిగా అసక్తుణ్ణి. ఎలా పలికిస్తే అలా పలుకుతాను, ఎలా చేయిస్తే అలా చేస్తాను, ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్తాను. ప్రతి కదలికకి కీలకం వాళ్ళ చేతుల్లో ఉంది. అశక్తుణ్ణి కనుక కిమ్మనకుండా తలవొగ్గుతున్నాను. నా చేతగానితనాన్ని చాలామంది వినియోగించుకుంటారు. ఒకరు మాట్లాడతారు, మరొకరు మాట్లాడకుండానే వాళ్ళ పని వాళ్ళు చక్కబెట్టుకుంటారు. ఇద్దరి పద్ధతి ఒకటే. ఇలా లోకుల చేతుల్లో తాను కీలుబొమ్మనని పాగల హరనాథ్ పత్రావళిలో 1వ ఖండం 18వ లేఖలో రాశారు. ఈ నాటకమెందుకు అనే ప్రశ్న రావచ్చు. ఈ నాటకమే జగన్నాటకం. దాగుడు మూతలాట అంటే కృష్ణుడికి ఇష్టమని శ్రీహరనాథుడు చెప్పాడు. మాధవుడు మానవుడిగా వచ్చి మానవుడు మానవుడిని ఎలా ప్రోత్సహించి మార్గదర్శిగా బృందావనానికి దోవ చూపి గట్టెక్కించగలడో చూపడమే శ్రీహరనాథుని ధ్యేయం. జై కుస్మహర. మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం.